ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం భక్తుల పాలిట కొంగు బంగారం విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహా అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే అమ్మవారికి విశేష పూజాధికాలు నిర్వహించి మధ్యాహ్నం అమ్మవారి ప్రసాదం పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి భక్తుల కొంగు బంగారం చల్లని తల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి మహాన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ నెల 30వ తేదీతో పైడితల్లి సిరిమానోత్సవ వేడుకలు వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఉత్సవాలు అనంతరం కార్తీక మాసంలో వచ్చే 2వ మంగళవారం అమ్మవారి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కార్తీక మాసంలో ఏకాదశి పర్వదినం కలిసి రావడంతో వేకువజామునే అమ్మవారికి పంచామృతాభిషేకాలు విశేష పూజలు నిర్వహించి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం ఆలయ అర్చకులు బంటుపల్లి వెంకట్రావు, ఆలయ ఈవో డివివి ప్రసాదరావు పర్యవేక్షణలో భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ మహాన్నదాన కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో సిరిమాను జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 10,000 మంది పైగా భక్తులు హాజరై శ్రీ అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఉన్నారు. ఈ అన్నప్రసాద వితరణకు విరాళాలు ఇచ్చిన వస్తు రూపేణ దండ రూపాన్ని ఇచ్చిన దాతలందరూ కూడా మా దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈవేళ కార్తీక శుద్ధ ఏకాదశి మన సిరిమాను జాతర ఉత్సవాలు మొదలై 3 నెలల నుంచి కూడా అందరూ భక్తులు కూడా అత్యంత భక్తినిష్టలతో మన పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు చెల్లించుకొంచున్నారు. అందునిమిత్తం ఈరోజు ఆఖరిగా ఈ అన్నప్రసాద వితరణ మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈవేళ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిర్వహించడం జరిగింది. ఈ అన్నప్రసాద వితరణకు హాజరైన భక్తులందరూ కూడా దేవస్థానం ధన్యవాదాలు.